ఏపీలో ర్యాగింగ్ మామూలుగా జరగడం లేదు. క్యాంపస్లు హాస్టల్స్లో కాదు, పొలిటికల్ ర్యాగింగ్ ఇది. హలో గురు, మిమ్మల్నే ఎన్నికల ముందు ఏదేదో అన్నారుగా, మర్చిపోయారా అని గుచ్చి గుచ్చి ర్యాగింగ్ చేస్తున్నారు. కొడాలి నాని, కాసు మహేష్ రెడ్డిని ఎక్కడా వదిలిపెట్టడం లేదు. ఈ ఎపిసోడ్లో సేఫ్ జోన్లో ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరే కాబోలు. క్లాస్ రూమ్ ర్యాగింగ్ చూసుంటారు, హాస్టల్ ర్యాగింగ్ చూసుంటారు. ఇదేంటయ్యా ఇది? పొలిటికల్ ర్యాగింగా? గుచ్చి మరీ గుర్తు చేస్తున్నారుగా. కమాన్ కొడాలి నాని, ఎక్కడున్నావు అంటూ అప్పటి కామెంట్లను సర్క్యులేట్ చేయడంతో పాటు ఫ్లెక్సీలతోనూ గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నారు ఓ వర్గం వాళ్ళు. అధికారంలో ఉన్నామనే ఆవేశమో, మళ్లీ గెలిచేది తామే అన్న ధీమానో ఓ మాట అయితే అనేశారు. ఓటమి రుచి ఎరిగిన వాళ్ళెవరైనా సరే గెలుపుపై పందాలు కట్టారు. ఫలానా వాళ్లు గెలిస్తే నేనుగాని ఓడిపోతే అనే డైలాగులు కొట్టారు. కొడాలి నాని తొలిసారి ఓటమి చవి చూశారు. 2004 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొడాలి నాని ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగరు. గుడివాడ అంటే కొడాలి అనేంతగా మొన్నటి వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. కాసు మహేష్ రెడ్డి కూడా అంతే. 2019లో మొదటిసారి గెలిచారు, ఈసారి ఓడిపోయారు. ఓటమి అనుభవం ఎలా ఉంటుందో చూడ్డం ఈ ఇద్దరికి ఇదే మొదటిసారి. ఓడిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలిస్తే బహుశా అలాంటి ఛాలెంజ్లు చేసి ఉండేవారే కారేమో. ఆనాడు చంద్రబాబు గురించి కొడాలి నాని ఏమన్నారో రాష్ట్రం మొత్తం విన్నది. అదే జనం కొడాలి స్టేట్మెంట్ను మర్చిపోయారు కూడా. కానీ గుడివాడలో కొడాలి నాని ఓటమి ఆ పాత కామెంట్ ను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఆడే కుప్పంలో ఓడిపోతాడు. ఎక్స్టెన్షన్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఆయన బూట్లు పాలిష్ చేస్తా అనేది కొడాలి కామెంట్. ఏదో ఆవేశంతో స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, చాలా ధీమాతో చేసిన ఛాలెంజే ఇది. బహుశా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన ఆపరేషన్ కుప్పంపై ఆశలు పెట్టుకున్నారేమో. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్న ధీమానేమో గాని కుప్పంలో చంద్రబాబు గెలవరు అని ఫిక్స్ అయిపోయారు కొడాలి నాని. పైగా కుప్పంలో భరత్ గెలిస్తే ఏకంగా మంత్రి పదవిని ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసింది. కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. కుప్పంలో వైసీపీ గెలిస్తే, వైసీపీ మళ్లీ అధికారంలోకి ఉంటే భరత్ కు వచ్చేది మంత్రి పదవే కావచ్చు. కానీ అదే కుప్పంలో బాబు గెలిస్తే ఏకంగా ముఖ్యమంత్రి అవుతారు. మేబీ ఈ లాజిక్ మర్చిపోయారేమో. గట్టి ఛాలెంజ్ చేశారు. చిన్నప్పుడు చదివినా ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయన్న సామెతను ఒంట పట్టించుకుని ఉన్నా దానర్థం తెలిసినా ఇంత అనర్థం జరిగేది కాదేమో. ఇక కాసు మహేష్ రెడ్డి సైతం గెలుపుపై ధీమాతో ఓ మాట అనేశారు. నిజానికి ఇక్కడ ఛాలెంజ్ చేసింది ఎరపతినేని శ్రీనివాసరావు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ గురజాలలో తాను ఓడిపోతే ఎవరూ అడగకుండానే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు కాసు మహేష్ రెడ్డి. ఎరపతినేని ఛాలెంజ్ చేసిన గంటలోనే ఓ వీడియో రిలీజ్ చేస్తూ సవాల్ను స్వీకరించారు. ఇప్పుడు ఓడిపోయారు. ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానం జానికి గంటెందుకయ్యా? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్ లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతా. నీ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది ఏంది? ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనా కాసు మహేష్ రెడ్డి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో కాసు, నీ రాజకీయ సన్యాసం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. జనం ఎప్పుడో మర్చిపోయిన విషయాలను సోషల్ మీడియా ట్రోలర్స్ తవ్వి తీస్తుంటే వాట్సాప్ యూనివర్సిటీలు వాటిని ఫార్వర్డ్ చేస్తున్నాయి. అయ్యిందేదో అయ్యింది, ఇక వదిలేయండి అని ఆ నేతలు చెప్పలేరు. ఛాలెంజ్ చేసినట్టుగా ఆ పనులు చెయ్యను లేరు. రాజకీయాల్లో ఇలా ఛాలెంజ్లు విసురుకోవడం కామన్ అని రాజకీయ నాయకులకు, పార్టీలకు తెలుసు. ఇక్కడ అర్థం కావాల్సింది ఒక వర్గం వారికే. ఏదేవైనా ఇలా ఫ్లెక్సీలు పెట్టడం ద్వారా
తమ ఇగోలు సాటిస్ఫై చేసుకుంటున్నారు అన్నది నిజం. ఇక రెడ్ బుక్ పై రోజుకో టాపిక్ నడుస్తోంది. ఏపీలో రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారుల పేర్లతో పాటు రాజకీయంగా కక్ష సాధింపులకు దిగిన వారి పేర్లు కూడా రాసుకుంటున్నానంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ చూపించారు నారా లోకేష్. కానీ గెలిచిన తర్వాత చట్ట ప్రకారమే వెళ్తామన్నారు తప్ప రెడ్ బుక్ గురించి మాట్లాడిందేం లేదు. సింపుల్ గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. నిజానికి ఈ ఇద్దరి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నే టార్గెట్ చేసేవాళ్ళు. కానీ ఓడిన తర్వాత మీడియా ముందుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఓటమికి వివరణ ఇచ్చుకున్నారు. లేదంటే అనిల్ కుమార్ ఎక్కడున్నావ్ అంటూ ఫ్లెక్సీలు కట్టేవారేమో. ఈ విషయంలో అనిల్ కుమార్ సేఫ్ జోన్ లో ఉన్నట్టే. నేను ఛాలెంజ్ చూస్తున్నప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. అటు లోకేష్ అభిమానులు సైతం రెడ్ బుక్ కు కొత్త డెఫినిషన్ ఇస్తున్నారు. రెడ్ లో ఆర్ అంటే రెసిలెన్స్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్. ఇది రెడ్ బుక్ కి అర్థమంటూ విశాఖలో హోర్డింగ్ పెట్టారు. ఈ హోర్డింగ్స్ తో పంపిస్తున్న సంకేతం ఒక్కటే, అధికారంలోకొచ్చాం కదా అని రివెంజ్ పాలిటిక్స్ ఉండబోవు అని క్లియర్ మెసేజ్ పంపిస్తున్నారు. ప్రతీకారం తమ అభిమతం కాదంటూ రెడ్ కు కొత్త అర్థం చెప్తున్నారు. ఫైనల్ గా కొడాలి నాని, కాసు మహేష్ రెడ్డి విషయంలో జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ ర్యాగింగే. సైలెంట్ గా ఉండి ఈ అంశాన్ని మరుగున పడేలా చేసుకుంటారా, రియాక్ట్ అయి రచ్చ చేసుకుంటారా అనేది చూడాలి.